నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా కైసర్గంజ్లో ఓ ముస్లిం యువకుడి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్డు వైరల్ కావడానికి అతిపెద్ద కారణం పెళ్లి జరిగేది ముస్లిం యువకుడిది. తన పెళ్లి మొదటి ఆహ్వాన పత్రికను గణేశుడికి ఇవ్వడమే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. తన వివాహానికి సాక్షిగా పంచభూతాలను కూడా ఆహ్వానించాడు ఆ యువకుడు. కార్డులో హిందూ ఆచారాల ప్రకారమే పెళ్లి క్రతువును పేర్కొన్నారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును తన బంధువులు, మిత్రులతో పాటు హిందూ మతానికి చెందిన వ్యక్తులకు కూడా ఇచ్చాడు. ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సఫీపూర్ గ్రామంలో నివసించే సమీర్ అహ్మద్ అనే ముస్లిం యువకుడి వివాహం ఫిబ్రవరి 29న జరగనుంది. పెళ్లికి ఇంకో 4 రోజుల సమయం ఉంది. అయితే ఈ వెడ్డింగ్ కార్డు మాత్రం ఇప్పటికే వైరల్ అవుతోంది. సమీర్ ముస్లిం బంధువుల కోసం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఒక వెడ్డింగ్ కార్డును, హిందూ స్నేహితుల కోసం మరొక వెడ్డింగ్ కార్డును ముద్రించాడు. హిందూ ఆచారాల ప్రకారం ముద్రించిన వెడ్డింగ్ కార్డు శ్రీ గణేశాయ నమః అని ప్రారంభమవుతుంది. హిందీ భాషలో ముద్రించిన కార్డును తొలి ఆహ్వాన పత్రికగా గణనాథునికి సమర్పించాడు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ప్రింట్ చేయించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో నికా, వెడ్స్ అని ఆంగ్ల పదాలను ఉపయోగించారు. హిందువుల కోసం ముద్రించిన వెడ్డింగ్ కార్డులో మాత్రం శుభ్ వివాహ అనే పదాన్ని రాయించారు. సాధారణంగా హిందువుల వివాహ ఆహ్వాన పత్రికలో వరుడికి చిరంజీవి అని, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని రాస్తారు. సమీర్ వివాహ ఆహ్వాన పత్రిక పైన అలాగే రాయించాడు. తమకు ఎక్కువగా హిందువులలో మిత్రులు ఉన్నారని, అందుకే హిందూ సోదరులకు పంపించేందుకు హిందూ సంప్రదాయం ప్రకారం ఆహ్వాన పత్రికను ప్రింట్ చేయించామని వరుడి తండ్రి పేర్కొన్నాడు. తమ కమ్యూనిటీ వారి కోసం ఉర్దూలో కూడా కార్డులను ముద్రించామని చెప్పారు. కార్డు మాత్రమే కాదు, ఈ పెళ్లి వేడుకలో చాలా విషయాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు. పెళ్లికి ఒకరోజు ముందే హిందూ సోదరులకు విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏదేమైనా మతాలకు అతీతంగా ఈ వరుడి తల్లిదండ్రులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.